నమస్కారం. నేషనల్ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ సినిమా హీరో ఇవాళ అరెస్ట్ అయ్యారు. దీనికి ముందుగా జరిగిన సంఘటనను మనం జత చేసుకుంటే, సంధ్యా థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రివ్యూ వేస్తే, ఆ ప్రివ్యూను చూడడానికి అల్లు అర్జున్ కూడా వస్తున్నారని తెలిసి చాలామంది అభిమానులు వెళ్ళారు అక్కడికి. వెళ్ళే క్రమంలో రేవతి అనే ఒక తల్లి తన భర్తను, తన 14 ఏళ్ల బాలుని, తర్వాత తన కూతురుని కూడా తీసుకొని వెళ్ళింది ఆ థియేటర్కి. అందులో చాలా పెద్ద ఎత్తున అల్లు అర్జున్ వస్తున్నారనగానే, ముఖ్యంగా సంధ్యా థియేటర్ హైదరాబాద్లో సెంటర్లో ఉంది. ఇటుపక్క మెట్రో రైలు, అట్లాగే అటుపక్క పెద్ద ఎత్తున ఫ్లైఓవర్లు, వంతెనలు, బాగా రద్దీ ఉండే ప్రాంతం. థియేటర్ ముందు కూడా పెద్దగా స్థలం లేదు. ఆ దశలో అక్కడ తొక్కిసలాట జరిగి ఆ రేవతి అనే అమ్మాయి చనిపోయింది. తన కొడుకేమో చావు బతుకులో ఉన్నాడు. సరే, ప్రత్యక్ష సాక్షుల ప్రకారం కింద తండ్రి రేవతి వాళ్ళ భర్తను ఇంకో అమ్మాయి కిందికి పోయారు. వీళ్ళు ఈమె అభిమానం కావడం పైకి పోయింది. పైన స్పృహ తప్పి కొడుకు హాస్పిటల్ పాలయ్యాడు, ఆమె చనిపోయింది ఆ తొక్కిసలాటలో. ఇది జరిగింది. ఆ తర్వాత 2-3 రోజుల దాకా ఇది మాకు సంబంధం లేని విషయం అన్నట్టు అల్లు అర్జున్ స్పందించకపోవడం, పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దీని మీద దుమారం లేకడం, పెద్దవాళ్ళకు న్యాయం, చిన్నవాళ్ళకు న్యాయమా, ఇట్లాంటి నేరపూరిత నిర్లక్ష్యం వహించిన సినిమా యాక్టర్ల మీద ఏం చర్య తీసుకుంటున్నారు అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. లగిచర్లలో మనకు గిరిజనుల మీద దాడి జరుగుతుంటే, గిరిజనులు అరెస్ట్ చేస్తుంటే, ఇట్లాంటి పలుకుబడి లేకుండా డబ్బు దశకం ఉన్న వాళ్ళకి ఇదేనా ప్రభుత్వం ఇచ్చే సత్కారం అనే ఒక దేశంలో జరుగుతుంటే, పేదలకు న్యాయం, పెద్దలకు న్యాయం, ఇవన్నీ దీని మీద ప్రభుత్వం స్పందించినట్టుంది. ఇప్పుడే కొన్ని నిమిషాల ముందు, డిసెంబర్ 13 ఇవాళ కొన్ని నిమిషాల ముందు అల్లు అర్జున్ని అరెస్ట్ చేశాం. అరెస్ట్ మీద చాలా దుమారం లేవుతుంది. నేషనల్ అవార్డు గ్రహీత, ఆయన పెద్ద సినిమా యాక్టరు, హీరో, ఆయన అరెస్ట్ చేస్తారా? ఇట్లా నేరానికి అరెస్టు ఎవరైనా చేస్తారు. ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు, అమెరికా అధ్యక్షుడే అరెస్ట్ అయ్యిండు, సమస్య కాదు కదా. అందుకని అరెస్టుకు ఆయన ఎంత పెద్దవాడు అనేది కాదు, ఏం నేరం చేసిండు అనే సమస్య. అందుకని ఇక్కడ నేరం ఎక్కడ వచ్చిందంటే, ఆయన ప్రత్యక్షంగా ఎవరిని చంపలే, ఎవరిని కొట్టలే, కానీ ఆయన వెళ్ళిన సెలబ్రిటీ ఆయన థియేటర్కి వెళ్తున్నా అనే సంగతిని ముందుగా థియేటర్ యజమాన్యం కానీ, లేకుంటే ఇక్కడి నుంచి అల్లు అర్జున్ కానీ, వెళ్ళిన సెలబ్రిటీ అల్లు అర్జున్ కానీ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. దాన్ని ఇచ్చుంటే దానికి తగిన బందోబస్తు వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు కదా. అక్కడ వస్తుంది సమస్య. రెండోది ఏంటంటే, వెళ్ళిన సందర్భం కూడా తొక్కిసలాట జరుగుతుంది, ఒకవేళ ఇంతమంది ప్రజలు ఉన్నారు అక్కడ అని తెలుసుకుంటే వెళ్ళకపోవడం బెటర్. అప్పుడు ఏమైందంటే, రాడు అని ప్రచారం చేస్తే చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. ఈ రెండు చేయకుండా, అంటే వీళ్ళు సెలబ్రిటీస్ ఎట్టా ఉంటారంటే, ఎంతమంది ఎక్కువ వస్తే అంత మంచిది అనుకుంటారు. కనుక వాళ్ళు హాలు నిండి తొక్కిసలాట జరిగే కన్నా ముందు టక్కున వెళ్తే అందరూ అభిమానులు హాహా హై నాయక అంటారని ఒక ఆలోచన ఉంటుంది, పబ్లిసిటీ పెంచుకోవాలని ఉంటుంది కదా. అందుకని ఇక్కడ సమస్య ఏంటంటే, ఉద్దేశపూర్వకంగా కాకపోయినా నేరపూరిత నిర్లక్ష్యం ఉంది కనుక అక్కడికి వెళ్తే జరిగే సంఘటనలకు తాను బాధ్యుడు కావాల్సి వచ్చింది. అందుకని అరెస్ట్ చేశారు. అందుకని BNS సెక్షన్ 105, మరి అట్లాగే మనకు 118 సెక్షన్ పెట్టారు ఆయన మీద. ఇది 2 ఏళ్ల పైన శిక్ష పడే కేసు, నాన్ బెయిలబుల్ కేసు. అట్లానే 7 ఏళ్లకు పైన శిక్ష పడే కేసు నాన్ బెయిలబుల్ కేసు అవుతుంది. అది జీవిత కాలం కూడా శిక్ష పడే అవకాశం ఉంది కనుక ఈ 2 సెక్షన్ల మీద చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే, మనకు ఒక నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది కనుక దానికి కారణం ఈయన అని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన దానికి నేనంటే అరెస్ట్ చేసిన తీరును ఖండిస్తున్నాను. ఎందుకంటే అరెస్ట్ చేసిన తీరు ఏంటంటే, ఆయన దొంగ కాదు, దోపిడీదారు కాదు, పారిపోతలేడు, చేంజ్ చేస్తూ పోలీసులు పట్టుకున్నారనే సమస్య లేదు, ఎక్కడో రేపటికి విదేశాలకు వెళ్ళిపోతున్న సమస్య కాదు. ఆయన ఇంట్లో ఉన్నాడు, ఆయన కాఫీ తాగుతున్నాడు, చట్నీ తాగుతున్నాడు. ఆ ఇంటికి వెళ్ళి ఉన్న బలంగా రమ్మంటే బెడ్రూమ్ దాకా ఎందుకు వెళ్ళారు అనే సమస్య వస్తున్నది. ఎప్పుడు కూడా నిర్బంధం అనేది అవసరమైన సందర్భంలో నిర్బంధంలోకి తీసుకోవాలి. ఆయన మీద కేసు బనాయించింది, దాని మీద కేసు రిజిస్టర్ FIRలో ఉంది పేరు కదా అని హైకోర్టుకి వెళ్ళారు. దాన్ని స్క్వాష్ పిటిషన్ చేసుకోవడానికి హైకోర్టులో ఈ కేసు రద్దు చేయమని పోయిండ్రు. అక్కడ ఏం తేలలేదు. ఇవాళ శుక్రవారం, రేపు శని, అది ప్రభుత్వం కూడా ఒక్కోసారి పోలీసులు ఏం చేస్తారంటే బాగా హైప్ క్రియేట్ చేస్తారు కేసులు. ఈ 2 రోజులు రేపు శని, ఎల్లుండి అది, ఈ 2 రోజులు కోర్టు ఉండదు కనుక పెద్ద ఎత్తున దీన్ని జైలుకి పంపే ప్రయత్నం చేసే క్రమంలో ఉంటుంది అనుకుంటారు. దీనికి మీద రాజకీయ కూడా ఉందా,
లేకపోతే కేవలం పోలీసులు ఇది ఎప్పుడు చేసే చర్యనేనా అని కూడా ఆలోచించాలి. ఏదైనా సరే ఆయనకు ఆ సమయం ఇవ్వకపోవడం, బెడ్రూమ్ దాకా వెళ్ళడం, బెడ్రూమ్లోకి వెళ్ళారా బెడ్రూమ్లోకి బయట ఉన్నారో తెలియదు కానీ మొత్తం మీద బెడ్రూమ్ దాకా వెళ్ళడం, ఏదైతే అల్లు అర్జున్ అభ్యంతరం వ్యక్తం చేశారో అది సహేతుకమైనది. వ్యక్తి స్వేచ్ఛను అరికట్టే ముందు వ్యక్తి ఎటువంటి వాడు, ఏ సందర్భం ఏమున్నది అని చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది రకంగా చెప్పాలంటే అరెస్టు వారిని తీసుకెళ్ళినా కూడా అంత పని చేయొద్దు అని నా ఉద్దేశం. అంటే అత్యుత్సాహం పోలీసులు ప్రదర్శించారు. ఇక అత్యుత్సాహం పోలీసులు ప్రదర్శిస్తే ఇప్పుడు ఏమైంది, అభిమానులు కూడా అంతకంటే అత్యుత్సాహంతో పెద్ద ఎత్తున మళ్ళీ పోలీసులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇది కూడా కష్టం తప్పే అంటున్నారు. అసలు అభిమానులకు ఇంత బెర్రీ అభిమానం ఎందుకు ఉండాలని నేను అంటున్నాను. ఒకటి సరే, ఆయన సమాచారం ఇవ్వకపోయిండు, ఆ కేసులో నిందితుడు మాత్రం నేరస్తుడు కాడు, కేసు ఎదుర్కొంటాడు, జరుగుతుంది. కానీ జరగాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇంత వెర్రి అభిమానంతో తన కుటుంబంలో అయిపోయింది, ఒక మనిషి పోయిండు కదా, అంటే ఆ రేవతి అనే అమ్మాయి తన కొడుకును, భర్తను, బిడ్డను తీసుకెళ్ళి ఆ రోజు చూడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు. అంటే అభిమానం వెర్రి తరలి వేస్తే ఇట్లాగే ఉంటుంది, ఇది సరైనది కాదంటున్నాడు. అభిమానులు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే ఈ సినిమా యాక్టర్లు, హీరోలు కానీ, తమ అభిమాన నాయకులు కానీ వీళ్ళు దైవాంశ సంబుతులు కారు. వీళ్ళు మనుషులే మనలాగా. ఆ సినిమాలోని పాత్రలు ఏ పాత్ర ఉంటే ఆ పాత్ర నటిస్తారు. వాళ్ళ మీద వెర్రి అభిమానం పెంచుకొని చివరగా ఇట్లా ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదు. ఆ ఒక్కరోజు చూడకపోతే ఏమయ్యేది, నష్టమే ఉన్నది. ఆ ఒక్కరోజు సినిమాకు ప్రివ్యూ చూడకపోతే నష్టం ఉన్నదా? ఇవాళ రేపు అత్యాధునిక సాంకేతిక విజ్ఞానం వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ ఓటీటీలో, ఇవాళ కాకపోతే రేపు సినిమా థియేటర్లో చూడొచ్చు. థియేటర్లో సినిమా చూద్దాం అనుకున్నప్పుడు మన డబ్బులతోనే పోతున్నాం కదా. రెండవది, రేపు పొద్దున ఓటీటీకి వచ్చేస్తుంది, నెలకు, 2 నెలలకు, 3 నెలలకు, 6 నెలలకు వస్తుంది, చూద్దాం. కానీ ఇంత ఓపిక లేకుండా అభిమాన నటులు చూద్దామని ఆదుర్తతోని, ఆ దుగ్ధతోని తమ ప్రాణాన్ని తెచ్చుకుంటున్నారు. అందుకని అభిమానం ఉండాలి కానీ దురభిమానం ఉండొద్దు. అభిమానం ఉండాలి కానీ వెర్రి తలలు వేసిన అభిమానం అంతకంటే వద్దు. అభిమానులు కూడా నేను అభిమానుల చర్యలను కూడా ఖండిస్తున్నాను. ప్రాణాలు తీసుకునే పని చేయకండి. వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, కోట్ల రూపాయలు వాళ్ళు తీసుకుంటారు. అంటే ఓ 100 కోట్ల 200 కోట్ల వ్యాపారం వాళ్ళు చేసుకుంటే సినిమా పరిశ్రమ అంటున్నా, వాళ్ళ వ్యాపారాల కోసం మీరు బలెందుకు అవుతారు? సినిమా మంచి కళాఖండాలు ఎన్నో వచ్చినాయి, చూస్తున్నాం. వద్దంటే సినిమా చూడడం తప్పు కాదు, కానీ చూసే క్రమంలో ఇట్లా ఏది ప్రాణాల మీద తెచ్చుకునేంత పని చేయకండి. అభిమానించండి, దురాభిమానం పెంచుకోకండి. వెర్రితలలు వేసిన అభిమానం ప్రాణాలకు పోతుంది కనుక ఇప్పటికైనా సరే అభిమానం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ అభిమానాన్ని హద్దులు మీరు కూడా చూసుకోండి. నెంబర్ 1. రెండవది, సినిమా యాక్టర్లకు కూడా, హీరోలకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు ఏదైనా ఒక పబ్లిక్ కార్యక్రమం పోయే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వండి. అక్కడ కాన్సిక్వెన్స్ ఎట్లా ఉంటాయో చూసుకొని మీరు అక్కడ జరిగేదాన్ని ఊహించండి. మేము పోతే ఏమవుతుంది, పోకుండా ఉంటే ఏమవుతుంది, అట్లా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మీ సినిమా పబ్లిసిటీ కోసం వెర్రితెరలు వేసిన అభిమానులు ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళ ప్రాణాలు తీయకండి అని కూడా ఈ సినిమా నటులకు, హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.